మధు తను ప్రేమించిన అబ్బాయితోనే వెళ్ళిపోతుంది. తను చేసిన మోసాన్ని తట్టుకోలేక బాధపడుతూనే ఉంటాడు వాసు. ఒకరోజు వాసు తల్లిదండ్రులు తన దగ్గరికి వచ్చి, మనల్ని కాదని వెళ్ళిపోయిన వారి కోసం ఇంతలా ఆలోచించడం కరెక్ట్ కాదు వాసు. నిన్ను ఇలా చూస్తుంటే నాకు భయం వేస్తుంది. దయచేసి మా కోసం పెళ్లి చేసుకో బాబు అని బ్రతిమాలుతారు. వద్దు అని ఎంత చెప్పినా వినరు. కానీ మంచి మనసున్న వారికి ఎప్పుడూ మంచి జరుగుతుంది కదా. వాసు జీవితంలోకి బంగారు బొమ్మలాంటి అమ్మాయి భార్యగా వస్తుంది. మధు తనకు చేసిన మోసాన్ని తలుచుకుంటూ తన భార్యతో కోపంగా మాట్లాడేవాడు వాసు. ఒకరోజు వాసు చాలా మౌనంగా బాధగా కూర్చుంటాడు. వాసు భార్య తన దగ్గరికి వచ్చి ఏమైంది అని అడుగుతుంది. వాసు చాలా చిరాకుగా, నాకు జాబ్ పోయింది, నీకు కూడా లవ్ అఫైర్స్ ఏమైనా ఉన్నాయేమో, నన్ను వదిలి వెళ్ళిపో అని గట్టిగా కోప్పడతాడు. ఒక్క క్షణం ఆగి వాసు భార్య నవ్వుతూ, ఓకే, నన్ను భార్యగా చూడొద్దు, ఫ్రెండ్స్ అని తన చేతిలో చేయి వేస్తుంది. ప్లీజ్ వాసు అని అంటుంది. చూడు వాసు, పోయింది జాబే కదా, ఇది కాకపోతే మరొక జాబ్. ఎందుకు డల్గా ఉండడం? నీకు కష్టం వస్తే చెప్పుకోవడానికి మీ అమ్మ ఉంది, నేను ఉన్నాను. ఎవరూ లేని వారి పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించు. నిన్ను ఎవరో ఒక అమ్మాయి మోసం చేసిందని అందరి ఆడవాళ్ళనే తప్పు పట్టకూడదు కదా. ఒక మంచి ఫ్రెండ్గా నీ భార్యగా చెబుతున్నా, జీవితాంతం నీకు తోడుగా ఉంటాను అని అంటుంది వాసు భార్య. ఆ క్షణం నుండి వాసు తన తప్పును తెలుసుకుంటాడు. ఒక మంచి జాబ్ వస్తుంది. వాసు తన భార్యతో చాలా సంతోషంగా ఉంటాడు. ఒకరోజు వాసు ఫోన్ చూస్తుండగా, ఎలా ఉన్నావు మావయ్య అని వాట్సాప్లో మెసేజ్ పంపిస్తుంది మధు. ఆ మాటకు వాసు ఏం రిప్లై ఇవ్వడు. వెంటనే కాల్ చేస్తుంది మధు. మావయ్య, కనీసం నీ పెళ్ళికి కూడా నన్ను పిలవలేదు అని అంటుంది. అదేం లేదు మధు, ఇంతకీ నీ లైఫ్ ఎలా ఉంది? నీ ఇష్టం మీద పెళ్లి చేసుకున్నావు కదా, హ్యాపీగానే ఉంటావులే అని అంటాడు వాసు. లేదు మామయ్య, తనకి చాలా చెడు వ్యసనాలున్నాయి, అస్సలు మంచివాడు కాదు, విడాకులు తీసుకుందామనుకుంటున్నాను, నాకు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అని అంటుంది. లైఫ్ అంటే అది కాదు కదా మధు, ప్రతి ఒక్కరూ పుట్టుకతోనే చెడ్డవారు కాదు. తనని మార్చడానికి ప్రయత్నం చెయ్యు. నన్ను మోసం చేసినట్లుగా నీ భర్తను కూడా మోసం చేయకు. సరే బాయ్ అని ఫోన్ పెట్టేస్తాడు. ఒకప్పుడు వాసు మాట్లాడుతుంటేనే మధు ఫోన్ కట్ చేసేది. ఇప్పుడు మధుకి ఆ బాధ ఎలా ఉంటుందో బాగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరికి టైం అనేది వస్తుంది. జీవితంలో ఎప్పుడు కూడా మన విలువ తెలియని వారి కోసం మన లైఫ్ పాడు చేసుకోకూడదు. ఇది వాసు జీవితంలో జరిగిన కథ. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మరో మంచి కథతో మళ్ళీ కలుస్తాను. నేను మీ స్మైలీ శాంతి.